Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. Degree second year, 4th sem. Nakudanta Rupani. Question number part A lo question number 3 and 6. Part B lo question number 10. Nakudanta Rupani నుండి క్వశ్చన్స్ ఇస్తారు. మనకి ఇంతకుముందు వీడియోలో త్వ ప్రత్యయ లెప్ అండ్ త్కా నెక్స్ట్ తవత్ ప్రత్యయాలు చదువుకున్నాం. ఇప్పుడు తుమున్ ప్రత్యయ. మనకి తుమున్ ప్రత్యయాలు పార్ట్ ఏలో ఉంటాయి, పార్ట్ బిలో ఉంటాయి. మనకు తుమున్ ప్రత్యయ ధాతురూప ప్లస్ తుమున్ ఈక్వల్ టు తుమున్ ప్రత్యయ. ధాతురూప ప్లస్ తుమున్ ఈక్వల్ టు తుమున్ ప్రత్యయ వస్తుంది. మనకు ధాతుహ ప్లస్ తుమున్ యాడ్ చేయాలి, తుమున్ ప్రత్యయం వస్తుంది. మనకు పార్ట్ ఏలో విడదీసిస్తారు, మనం కలిపి రాయాలి. గమ్ ప్లస్ తుమున్ గంతుం, తుమున్ ప్రత్యయ. నీ ప్లస్ తుమున్ నేతుం, తుమున్ ప్రత్యయ. భుజ్ ప్లస్ తుమున్ భోక్తుం, తుమున్ ప్రత్యయ. క్రూ ప్లస్ తుమున్ కత్రుం, తుమున్ ప్రత్యయ. దా ప్లస్ తుమున్ దాతుం, తుమున్ ప్రత్యయ. పట్ ప్లస్ తుమున్ పటితుం, తుమున్ ప్రత్యయ. వచ్ ప్లస్ తుమున్ వక్తుం, తుమున్ ప్రత్యయ. చూర్ ప్లస్ తుమున్ చోరయితుం, తుమున్ ప్రత్యయ. స్తూ ప్లస్ తుమున్ స్తోతుం, తుమున్ ప్రత్యయ. భూ ప్లస్ తుమున్ భవితుం, తుమున్ ప్రత్యయ. స్రూ ప్లస్ తుమున్ శ్రోతుం, తుమున్ ప్రత్యయ. కా ప్లస్ తుమున్ ఖాదితుం, తుమున్ ప్రత్యయ. ఈ విధంగా మనము తుమున్ అంటే లాస్ట్కి తుమ్ అని వస్తుంది. ధాతు రూపము తుమ్మును యాడ్ చేస్తే మనకు లాస్ట్కు మనకు క్రియారూపం అండ్ తుమ్ అని వస్తుంది. గంతుం, ఈ విధంగా తుమ్ అని లాస్ట్కి వస్తుంది. ఇది మనకు పార్ట్ ఏలో ఇస్తారు, విడదీసి ఇస్తారు. మనము ధాతురూపము ప్రత్యయం ఇస్తే మనం కలిపి రాయాలి. నెక్స్ట్ పార్ట్ బిలో మనకు కల్పిస్తారు, మనము ధాతురూపము అండ్ క్రియారూపం ప్రత్యయం విడదీసి రాయాలి. చూడండి ఎగ్జాంపుల్, విహాతుం, వి ప్లస్ హా ప్లస్ తుమున్, తుమును ప్రత్యయ. ప్రత్యయం పేరు కంపల్సరీ రాయాలి పార్ట్ బిలో. వినోదయితుం, వి ప్లస్ నుద్ ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. గాతుం, గా ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. ప్రవక్తుం, ప్రా ప్లస్ వచ్ ప్లస్ తుమున్, ప్రవక్తుం. ప్రతికర్తృం, ప్రతి ప్లస్ క్రూ ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. ఈ విధంగా మనకు తుమ్ అని వచ్చినప్పుడు మనకు ఈ ప్రత్యయంలో విడదీసినప్పుడు తుమున్ అని వస్తుంది. ఇది పార్ట్ బిలో ఉంటుంది. పార్ట్ బిలో వి ప్లస్ హా ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ అని రాయాలి. మన గంతుం, గమ్ ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. నేతుం, నీ ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. నెక్స్ట్ భోక్తుం, భుజ్ ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. కత్రుం, క్రూ ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. మనకు ధాతురూపాలు నేర్చుకోవాలి. ఫస్ట్ మనము ధాతురూపాలు మనకు అంటే వాడి యొక్క ముందు రూపము ధాతురూపాలు మనకు నేర్చుకుంటే ఈజీగా మనము ఈ యొక్క ప్రత్యయాలు రాయొచ్చు. చూడండి, దాతుం, దా ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. పట్టితుం, మనకి దీనిలో పట్టితుంలో పట్టి ప్లేస్లో ధాతురూపము పట్ అని వస్తుంది. పట్టు ప్లస్ తుమున్. మనకు మీనింగ్ఫుల్గా మనకు అర్థవంతంగా రావడానికి మనం ఈ ధాతురూపాలు మనకు ఉంటాయి. ఇప్పుడు పట్టితుమ్ముకు పట్టుంది. మనకు రాసినప్పుడు కలిపి రాసినప్పుడు పట్టతుమ్ అని రాయొద్దు. పట్టతుమ్ రాస్తే మీనింగ్ ఉండదు. పట్టితుమ్ రీడ్ చేయడం అన్నట్టు. పట్టు ప్లస్ తుమున్ పట్టితుమ్. వక్తుం, వచ్చు ప్లస్ తుమున్, ఇంకా వక్త్ ప్లేస్లో వచ్చే ధాతురూపం వచ్చయింది. చోరయితుం, ధాతురూపము చుర్, చుర్ ప్లస్ తుమున్. స్తౌతుం, ధాతురూపము స్తు అయింది, స్తు ప్లస్ తుమున్. భవితుం, ధాతురూపము భూ, భూ ప్లస్ తుమున్. శ్రోతుం, ధాతురూపము స్త్రు, స్త్రు ప్లస్ తుమున్. ఖాదితుం, ధాతురూపము ఖా, ఖా ప్లస్ తుమున్. ఈ విధంగా ధాతురూపాలు ఉపయోగించుకుంటూ మనము ఈ ధాతురూపము ప్లస్ ప్రత్యయము మనకు ప్రత్యయ పదం వస్తుంది, తుమున్ ప్రత్యయ. ఈ ధాతురూపాలు మనకు పాస్ట్ టెన్స్ మనకు ధాతవహ చదువుకున్నాం కదా. మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి, ప్లస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఉంటాయి ధాతురూపాలు. ఈ ధాతురూపాలు మనం గుర్తు చేసుకుంటే మనకి ఈజీగా మనం ప్రత్యయాలు రాయొచ్చు. ధాతురూపము
ప్లస్ ప్రత్యయం ఇక్కడ ప్రత్యయ పదం వస్తుంది. తుమున్ ప్రత్యయ. ఈ విధంగా పార్ట్ ఏలో మనం విడదీసిస్తారు, కలిపి రాయాలి. అండ్ పార్ట్ బిలో కలిపిస్తే మనం వేరు చేసి ధాతు రూపము ప్లస్ ప్రత్యయము రాసి ప్రత్యయం పేరు రాయాలి. ఇది మనకు తుమున్ ప్రత్యయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట నొక్కండి.